ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జగిత్యాల వచ్చిన విజయ సంకల్ప యాత్రకు విజయ సంకల్ప సభకు సందర్భంగా వేదిక నలించిన పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి అన్న గారికి పెద్దలందరికీ మరియు ఈ సమావేశానికి సభకు వచ్చిన భారతీయ జనతా పార్టీ కుటుంబానికి నా యొక్క నమస్సుమాంజలు. ఈరోజు జరగబోయే పార్లమెంట్ సంగ్రామంలో ఎన్నికల బేరిలో ఎవరుండాలి ఎవరు ఉండకూడదు, ధర్మానికి అధర్మానికి జరిగే ఈ పోరాటంలో ఈరోజు మిగతా విషయాలని పెద్దలు మాట్లాడతారు. ముఖ్యంగా ఈ జగిత్యాల ఉండాలా, జగిత్యాల ధర్మం ఉండాలంటే ఈ రెండు ఉండాలంటే దేశం ఉండాలా, ఈ దేశం ఉండాలంటే మోడీ ఉండాలా. మోడీ గారు ఉంటేనే ఈ ధర్మం నిలబడుతుంది, ఈ దేశం బలిష్టంగా భద్రతగా ఉంటుంది. ఈరోజు నిన్న ఒక సమావేశంలో అన్నారు పెద్దలు, శ్రీరాముడు ఎవడబ్బ సొత్తు కాదు. రైట్, ఈ వేదికగా చెప్తున్నాం, శ్రీరాముడు అందరి అబ్బ సొత్తు అని మేమే చెప్తున్నాం అని చెప్పాము. కాబట్టే 22 ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వాన పత్రాలు పంపాము. శ్రీరాముడి పునఃప్రతిష్ఠ రోజు, బాలరాముడి పునఃప్రతిష్ఠ రోజు విదేశురాలైన స్వదేశీ కోడలు గారైన శ్రీమతి సోనియా గాంధీ గారికి కూడా రాముడు మనవాడు, అయోధ్య మనదని ఆహ్వాన పత్రం ఇచ్చాము. ఆమె కుమారుడు రాహుల్ గాంధీ గారు కూడా అయోధ్య రామ మందిర పునఃప్రతిష్ఠకు రమ్మని చెప్పాము. రాముడు మన అందరి సొత్తు అని చెప్పాము. రాముడు మన పూర్వీకుల ఆరాధ్య దైవం అని చెప్పాము. అయినా ఒక్కడి కూడా దయ రాలేదు 22 ప్రతిపక్ష పార్టీలకు. దయచేసి మీ అందరికీ చెప్తున్నాను, ఈరోజు ఈ భారతదేశంలో మనం గౌరవంగా తలెత్తుకొని తిరగాలంటే ఈరోజు సిఏ లాంటి యాక్ట్ మీద నిన్నగాక మొన్న హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు గారు నిన్న కూడా కేసేశాడు. 191 మంది కేసులు వేశారు. మన దేశంలో మనం బతకకూడదు, మన దేశంలో మనం గౌరవంగా ఉండకూడదు. ఎక్కడో మిగిలిపోయిన 10 మందిని ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఎక్కడ లేక దిక్కు లేక ఎక్కడికోవాలో తెలియకుంటే హిందూ సోదరులని మిగతా క్రిస్టియన్ సిక్కులు జైన్లందరినీ తెచ్చుకుంటే ఆ కొన్ని 4000 మందికి కూడా కడుపొబ్బని ఈ సమాజంలో ఇట్లాంటి కుహాన లౌకికవాదులు ఉన్నప్పుడు భవిష్యత్తు ఏందో నిన్నగాక మొన్న చెప్పాము. కావాలంటే రజాకర్ సినిమా చూడండి అందరూ, మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో. కాబట్టి ఎవడికో ఓటేసి మన ధర్మం కాపాడండి, మా గుళ్ళు కాపాడండి, మా భార్య బిడ్డల గౌరవాలు కాపాడండి, మా పిల్లల భవిష్యత్తు కాపాడండి అంటే అది కుదిరే పని కాదు. ఈరోజు జరిగే ఎన్నికల్లో ఈ దేశం ఉండాలా, ఈ దేశంలో ధర్మం ఉండాలా, మనమందరం గౌరవప్రదంగా బతకాలంటే ఒకటే ఒకటి మనందరికీ ఈ కమలం గుర్తే మనకు రక్ష. దయచేసి ఈ జరిగే ఎన్నికల సంగ్రామంలో ఏది మరిచినా ఏది మరకున్నా మీ పవిత్రమైన, మీ ఆరాధ్య దైవమైన, మీ ఇష్టదైవమైన దేవుళ్ళ ఎట్లయితే పవిత్రంగా ప్రేమిస్తారో మే 13 నాడు ఆ పవిత్రమైన రోజు ప్రజాస్వామ్యం పరిడిల్లాలంటే ఈ దేశంలో మూడోసారి భారతీయులు తలెత్తుకొని తిరగాల, హిందువులు ఈ దేశంలో గౌరవంగా బతకాలంటే నరేంద్ర మోడీ గారు విశ్వనాయకుడు, అవతార పురుషుడు, కారణ జన్ముడు, మన రక్షకుడు మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి కావాలంటే ఆ రోజు మీ పవిత్రమైన హృదయంతో మే 13 నాడు ఉదయం ఒక్కటి ఈవీఎం మిషన్ మీద కనబడాల్సింది కమలం ఒక్కటే. ఆ కమలం గుర్తుకు ఓటేసి ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని, ఈ భారతీయ జనతా పార్టీకి మనం సహకరించాల్సిన అవసరం ఉన్నది. బోలో భారత్ మాతాకి. ధన్యవాదాలన్న. ఇప్పుడు బీజేపీ జనరల్ సెక్రటరీ గారు స్టేట్ దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. విజయ సంకల్ప సభకు అధ్యక్షత వహిస్తున్న పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, వేదికపైనున్న కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ సోదరులు బండి సంజయ్ కుమార్ గారు,
అదేవిధంగా అఖిల భారత ఓబీసీ మోర్చా అధ్యక్షులు పార్లమెంటరీ బోర్డు సభ్యులు పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా కరీంనగర్ నిజామాబాదు పార్లమెంటు సభ్యులు మన అందరికీ యంగ్ టైగర్ ధరంపూరి అరవింద్ గారు, మన శాసనసభ పక్ష నాయకులు ఏలేటి మహేశ్వరరెడ్డి గారు, వేదిక పైన ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జిల్లా అధ్యక్షులు, ఈ యొక్క సభను విజయవంతం చేసేందుకోసం వచ్చినటువంటి నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ నాయకులకు, కార్యకర్తలందరికీ స్వాగతం, సుస్వాగతం. సోదరులారా, ఈరోజు జగిత్యాలలో భారతీయ జనతా పార్టీ జైత్ర యాత్ర ప్రారంభం చేసింది. గతంలో ఈ ప్రాంతంలో 4 పార్లమెంటు సభ్యులుంటే 3 పార్లమెంటు సభ్యులను గెలుచుకున్నాము. ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్. ఈ జైత్ర యాత్ర తర్వాత రాబో పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో మొత్తం కూడా జాతీయవాదుల అడ్డా, వేరే వాళ్లకు స్థానం లేదు అనేటువంటి విధంగా 4 స్థానాలను గెలుచుకొని నరేంద్ర మోడీ గారిని 3వ అధికారంలోకి తీసుకొచ్చేందుకోసం సాయశక్తుల మనం ఈ 50 రోజులు కష్టపడి పనిచేయాలనే సంకల్పం తీసుకునేందుకోసమే ఈ యొక్క విజయ సంకల్ప సభను భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసింది. కాబట్టి పెద్దలందరూ చెప్పేటువంటి ఒక మంచి విషయాలు ఏవైతున్నాయో, నరేంద్ర మోడీ పాలనలో జరిగినటువంటి ఒక అభివృద్ధి ఏదైతుందో, 500 సంవత్సరాలుగా పెండింగ్లో పేరుకపోతున్నటువంటి రామాలయం లాంటి యొక్క సమస్యలను కూడా సునాయాసంగా పరిష్కారం చేసి విశ్వగురువు స్థానానికి భారతదేశాన్ని తీసుకెళ్లేందుకోసం నిరంతరం కృషి చేస్తున్న నరేంద్ర మోడీ గారికి మా మద్దతు. మోడీ 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 అని ఆయన వచ్చిన తర్వాత ఆయనకు స్వాగతం పలకాలని మీ అందరికీ తెలియజేస్తూ, అవకాశం ఇచ్చినటువంటి వేదికకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలన్నా. ఇప్పుడు సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా స్టేట్ బీజేపీ జనరల్ సెక్రటరీ గారు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. విజయ సంకల్ప సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కిషన్ రెడ్డి గారికి, సభ మరో ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారికి, కరీంనగర్ జిల్లా పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు టైగర్ మా బండి సంజయన్న గారికి, మరో ప్రత్యేకమైన టైగర్ నిజామాబాద్ మెంబర్ ఆఫ్ పార్లమెంటు గౌరవనీయులు పెద్దలు అరవింద్ గారికి, మరో ఎమ్మెల్యే ఫోరం నాయకులు గౌరవనీయులు పెద్దలు మహేశ్వర్ రెడ్డి గారికి, మరో ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్దలు రేరిరెడ్డి గారికి, బీజేపీ జనరల్ సెక్రటరీ దుగ్గ్యాల ప్రదీప్ గారికి, సభ బీజేపీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు మిత్రులారా, ఈ దేశం యొక్క పరిస్థితి చూసినట్టయితే ఈ దేశానికి ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు మన భారతదేశానికే కాకుండా ప్రపంచ దేశానికే ఒక ఆదర్శమైనటువంటి నాయకులు ఈ మన భారత ప్రధాని. దేశ రక్షణ కోసం గత 10 సంవత్సరాల నుండి దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పద్ధతి చూసినట్టయితే దేశంలో ఉన్నటువంటి అణగారిన సామాజిక వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఈ దేశానికి మోదీ అవసరము, మోదీకి మనం ఉండాలి అనేటువంటి ఉద్యమంతో ఇలా భారత ప్రజానికము ఈరోజు మోదీని కోరుకున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఈరోజు ఈ భారతదేశంలో ఎన్నికలు వచ్చినాయంటే మిత్రులారా, ఇది ఒక పండుగ వాతావరణంలో మనమందరం కలిసి భారత జాతిని రక్షించుకోవడానికి
భారతదేశాన్ని రక్షించున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యంత మెజార్టీతో గెలిపించి భారత జాతిని ఒక యూనిట్గా తయారు చేసి మూడోసారి భారత ప్రధానిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. అంతేకాదు ఈరోజు భారతదేశ ప్రజలందరూ మోదీ కావాలని కోరుకున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ తెలంగాణ ప్రజలు 100కి 80 నుంచి 80% మోదీ గారు కావాలని కోరుకున్నటువంటి సందర్భంలో మీరందరూ కలిసి రాబోయే రోజులలో మే 13వ తారీఖు నాడు మీరందరూ కమలం గుర్తుకు ఓటేసి భారతీయ జనతా పార్టీ గెలిపించి భారత జాతిని నిర్మాణం చేస్తున్నటువంటి నరేంద్ర మోదీని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలన్నా. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు నిర్మల్ ఎమ్మెల్యే గారు, బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ గారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. అన్నకు ధన్యవాదాలు. ఈ సభ నిర్వహణ అంతా కూడా వారే చూడడం నిజంగా చాలా మేము అదృష్టంగా భావిస్తున్నాము. అన్న మహేశ్వర్ అన్న వారి విలువైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి గట్టిగా ఒకసారి భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. ఈరోజు మీ అందరి ఉత్సాహం, వేలాదిగా తరలి వచ్చినటువంటి నా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులను చూస్తూ ఉంటే, మీ ఉత్సాహం చూస్తూ ఉంటే, రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఉత్తర తెలంగాణలోని అన్ని సీట్లను మనం కైవసం చేసుకోబోతున్నామని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు జగిత్యాల గడ్డ మీద మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారు వస్తున్నటువంటి సందర్భంగా, నరేంద్ర మోడీ గారు వస్తున్నటువంటి సందర్భంగా పొద్దున్నే లేచి యువకులు, పెద్ద మనుషులు, మహిళలు, సోదరులు, సోదరీమణులందరూ కూడా దేవునికి దండం పెట్టుకొని, బొట్టు పెట్టుకొని, కాషాయ దళం మొత్తం కండువాలంతా కూడా మెడలు వేసుకొని కాషాయ దళం అంతా ఈరోజు వారికి స్వాగతం పలకడానికి వచ్చేసినటువంటి నా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు గత 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినప్పుడు ఎక్కడ చూస్తే అక్కడ స్కాములు, 2G స్కాము, బొగ్గు స్కాము, ఎక్కడ పడితే అక్కడ స్కాములు. అదే మాదిరిగా గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తే ఎక్కడ పడితే అక్కడ కుంభకోణాలు, ఎక్కడ పడితే అక్కడ అవినీతి. కానీ 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలనలో ఏ ఒక్క మచ్చ లేకుండా, ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా, ఏ ఒక్క కుంభకోణం లేకుండా ఈ భారతదేశాన్ని పటిష్టంగా ముందుకు నడిపిస్తూ ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా నిలబెట్టినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశానికి అవసరమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. దేశమంతా కూడా మరొక్కసారి నరేంద్ర మోడీ గారు కావాలని, మరొక్కసారి నరేంద్ర మోడీ గారు దేశానికి ప్రధానమంత్రి కావాలని చెప్పి ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈరోజు ప్రపంచంలో ఎక్కడో ఉన్నటువంటి భారతదేశం, 11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం ఈరోజు 5వ ఆర్థిక శక్తిగా ఎదిగింది. రేపు ఒక అవకాశం ఇస్తే ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా ఎదగబోతున్నటువంటి భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నది. నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశమే నా కుటుంబం, ఈ ప్రజలే నా కుటుంబం, ఈ విశ్వమే నా కుటుంబం అని చెప్పేసి వారు ముందుకు వస్తూ ఉన్నారు. మరి వారికి కుటుంబం లేదని ఆరోపించే సిగ్గు లేనటువంటి నాయకులారా, ఈరోజు యావత్ భారతదేశమే ఆయన కుటుంబంగా నిలబడ్డదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఈ భారతదేశాన్ని 3వ ఆర్థిక శక్తిగా నిలబెట్టడమే కాకుండా ఈ భారతదేశాన్ని ప్రపంచంలో తలెత్తుకొని ఒక ప్రతి భారతీయుడు నిలబడే విధంగా ఈ భారతదేశాన్ని నిలబెట్టినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు జగిత్యాల గ్రామానికి వస్తూ ఉన్నాడు, జగిత్యాల పట్టణానికి వస్తూ ఉన్నాడు. వారికి మనం ఖచ్చితంగా వారు వచ్చిన వెంటనే మీరందరూ లేచి నిలబడి వారికి చప్పట్లతో హర్షధ్వానం చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి,
నీ స్థాయి ఏంది? నువ్వా నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడేది? నువ్వా నరేంద్ర మోడీ గారి పేరు తీసేటువంటి అర్హత నీకు ఉన్నదా అని అడుగుతా ఉన్నాను. నువ్వు ఇచ్చినటువంటి హామీలు 412 హామీలు, నువ్వు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో 13 హామీలు, అంటే మొత్తం 421 హామీలు. 421 హామీల్లో ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చినామని అడుగుతా ఉన్నా. నువ్వు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో 4 హామీలు కలిపితే ఒక గ్యారంటీ. అలాంటిది నువ్వు ఈ రోజు వరకు కూడా ఒక్క గ్యారంటీ కూడా పూర్తి చేయకుండా ప్రజల్ని మోసం చేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. ఆ రోజు అసెంబ్లీలో నిలదీస్తే 9వ తారీఖు రోజు రైతు బంధును, రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి నువ్వు డిసెంబర్ 9కి రైతు రుణమాఫీ చేస్తా అన్నావు. డిసెంబర్ 9 నుంచి నిరుద్యోగ భృతి ఇస్తా అన్నావు. దాని తర్వాత రైతు బంధు ఇస్తా అన్నావు. దాని తర్వాత ఉద్యోగాలు ఇస్తా అన్నావు. ఉద్యోగాలకి ఒక క్యాలెండర్ ఇచ్చినావు. మరి ఇప్పటి వరకు నువ్వు 100 రోజులు గడువు నువ్వు తీసుకున్నటువంటి సమయం కూడా అయిపోయింది. అసెంబ్లీలో నిలదీసిన రోజు మొన్ననే వచ్చాం, ప్రభుత్వంలోకి వచ్చి 1 రోజులు కూడా కాలేదు, మాకు 100 రోజుల సమయం కావాలని అడిగినావు. మరి 100 రోజులు నిన్నటితో పూర్తయింది. మరి నిన్నటితో 100 రోజులు పూర్తయితే నువ్వు ఇచ్చినటువంటి 421 హామీల సంగతి ఏందని అడుగుతా ఉన్నాను. కేవలం మహిళలకు బస్సులు ఇచ్చావు కదా, మిగిలిన 420 420 హామీల సంగతి మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల్ని ఓటు అడిగే అర్హత నీకు ఉన్నదని అడుగుతా ఉన్నా. ప్రజల్లోకి వెళ్ళి ఏ ముఖం పెట్టుకొని ఈరోజు ఓట్లు అడుగుతావని అడుగుతా ఉన్నా. రేపు నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, నువ్వు ఇచ్చినటువంటి నీ మేనిఫెస్టోను పూర్తిగా నెరవేర్చకుండా ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తావు? మరి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. కేవలం మళ్ళీ మోసం చేయడానికి, మళ్ళీ అబద్ధాలు చెప్పడానికి, మళ్ళీ ఏదో ఒక రకంగా ప్రజల్ని మభ్యపెట్టడానికి వెళ్తే ప్రజలు ఊరుకునే సమస్య లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడ పడితే అక్కడ రేవంత్ రెడ్డి సభలు పెడితే నా గులాబీ దళం, నా సైనికులారా, నా సోదరులారా, ఖచ్చితంగా ఇచ్చిన హామీల గురించి అడిగే అధికారం మనకున్నది. 100 రోజులు గడువు పూర్తయిన సందర్భంగా ఖచ్చితంగా నిలదీయండి, ఎక్కడ పడితే అక్కడ అడ్డుకోండి. ఖచ్చితంగా ఆ హామీలు నెరవేర్చే వరకు కాంగ్రెస్ పార్టీని నమ్మే సమస్య లేదని తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున జన సమీకరణ చేసినటువంటి నా సోదరులకు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు, మరి నాతో పాటు వేదికపై ఉన్నటువంటి సీనియర్ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉపయోగిస్తున్నాను. భారత్ మాతాకి, అందరూ చేయలేపాలి, భారత్ మాతాకి. థ్యాంక్ యూ. ధన్యవాదాలన్నా. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. बोलो भारत माता की. జగిత్యాల సభ దద్దరిల్లాలి, అంత చప్పక కాదు. జై శ్రీరామ్. చేతులున్న వాళ్ళు 2 చేతులుంటే గట్టిగా చేతులెత్తి చెప్పాలా, జై శ్రీరామ్. వేదిక అలంకరించిన పెద్దలు, మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారిని 3వసారి ముచ్చటగా ప్రధానమంత్రి చేయడానికి దేశమంతా కూడా ఈరోజు వారు కోడై కూస్తూ ఉన్నది. 3వసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే ప్రపంచంలోనే భారతదేశము 3వ ఆర్థిక దేశంగా మారుతుందని మోడీ గ్యారంటీ ఇవ్వబోయేటువంటి ఈ విజయ సంకల్ప సభ, దానికి జగిత్యాల ప్రజలు మోదీ గారిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారా? మిత్రులారా, ఈ విజయ సంకల్ప సభ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ ప్రజలు, సమాజం ప్రశ్నిస్తూ ఉన్నది. 100 రోజులు గడువు పూర్తయినది. 6 గ్యారెంటీలు అన్నావు, 30 పైగా హామీలు ఇచ్చావు. కానీ హామీలు నిలబెట్టుకోకుండా మళ్ళీ ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఇవాళ నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని
ఈ తెలంగాణ సమాజము ప్రశ్నిస్తా ఉన్నది. 2,500 రూపాయలు ఎక్కడ పోయినాయి? 4,000 రూపాయలు పెన్షన్ ఎక్కడ పోయింది? రైతు భరోసా పేరు మీద 15,000 రూపాయలు ఎకరాకు ఎందుకు అటకెక్కించావు? 2 లక్షల రైతు రుణమాఫీ ఎందుకు ఇవాళ మర్చిపోయావు? కాబట్టి తెలంగాణ ప్రశ్నిస్తుంది, ముఖ్యమంత్రి జవాబు చెప్పాలి. ముఖ్యమంత్రి గారు అంటున్నారు, ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కాగానే నేను ముఖ్యమంత్రి 3 నెలలు పనిచేశాను, 100 రోజులు, ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా నా ప్రతాపం చూపిస్తా అంటున్నారు. ఇవాళ అయ్యా తెలంగాణ సమాజం ఇవాళ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది, జవాబు చెప్పు. ముఖ్యమంత్రిగా 100 రోజులు ప్రజలను మోసం చేశావు. మోసం చేసి అసెంబ్లీలో ఎన్నిక ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నావు. పార్లమెంట్లోకి వచ్చేసరికి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే జగిత్యాల ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నామా? ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మరపిస్తా ఉన్నాడు. కేసీఆర్ మాటల మరాఠీ గారులతో ఏ రకంగా మభ్యపెట్టాడో మరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు అంతకు మించి వాళ్ళు చెప్తా ఉన్నాడు ఇవాళ. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావడం ఖాయము. రేవంత్ రెడ్డి గారు నీ ప్రభుత్వ పనితీరుకు రెఫరెండం అంటున్నావు. ఈ సవాలు స్వీకరించాల్సిందిగా ఈ యొక్క తెలంగాణ సమాజం నీకు ఈ సవాల్ విసురుతూ ఉన్నది. రెఫరెండం ఆధారంగా 14 సీట్లు గెలవకపోతే పూర్తిగా నువ్వు నైతిక బాధ్యత వహించాలి. ఖచ్చితంగా రేపు భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు తెలంగాణలో సాధించి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్లమెంట్ స్థానాల్లో మీరందరూ కూడా మోదీ గారికి కానుక ఇచ్చినట్టయితే 3వసారి ఈ దేశాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దాడు. రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, మా ప్రభుత్వాన్ని పడగొడతామని పదే పదే బీజేపీ చెప్తున్నారని. మేము పడగొట్టడానికి సిద్ధంగా లేము. మీరు పడిపోతే మేము దాన్ని కాపాడలేము. కాబట్టి మీరు ఇవాళ మేము గేట్లు తెరిచాము, పిసిసి అధ్యక్షునిగా గేట్లు తెరిచాము, అందరూ రావచ్చుంటారు. గేట్లు తెరిచినావు, జాగ్రత్తగా పడండి. గేట్లు తెరిస్తే నీ ఎమ్మెల్యేలను కాపాడుకోండి, వాళ్ళు పారిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి రేపు దేశమంతా కూడా కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయము. ఇవాళ రాహుల్ గాంధీ ఇవాళ రాజకీయంగా వారు ఏ రకంగా విఫలమైనారో నరేంద్ర మోడీకి సరితూగే వ్యక్తి మీ కూటమి లేరు, కాంగ్రెస్ లేరు. దేశంలో ఎక్కడ లేని కాంగ్రెస్ తెలంగాణకు అవసరమా? పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఫలితాల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటుకు మార్గం సుగమవుతుంది. మీరందరూ కూడా కలిసి రండి. భారతదేశాన్ని అభివృద్ధి చెందాలంటే తెలంగాణ అభివృద్ధి చెందాలనేదే నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం. కుటుంబ పాలన, ఈ కుల పాలన, ఈ వంశపారపర రాజకీయాలు, అవినీతి పాలన తెరతీయాలంటే బీజేపీ రావాలి, మోదీ రావాలి. కాబట్టి మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించి నరేంద్ర మోడీ గారిని 3వసారి ప్రధానమంత్రి చేయడానికి జగిత్యాల ప్రజలందరూ కూడా కలిసి రావాల్సిగా కోరుతూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి ధన్యవాదాలు. దయచేసి కార్యకర్తలు మన ప్రసారాలని మీడియా సోదరులు ప్రజలందరికీ చూపిస్తారు. వాళ్ళకి కేటాయించిన ఏరియాలో వాళ్ళకు కొంచెం అలో చేయండి దయచేసి, ఏమనుకోకుండా. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మన నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి యంగ్ టైగర్ ధర్మపురి అరవింద్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకులు దేశ ఆర్థిక వ్యవస్థని 11వ స్థానం నుంచి 5వ స్థానం దాకా అతి త్వరలో 4వ స్థానంకి తీసుకువెళ్తున్న నాయకులు మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి జగిత్యాల గడ్డ నుంచి స్వాగతం, సుస్వాగతం. భారతదేశం మారుతున్నది. ఇది ఒకప్పటి భారతదేశం కాదు. ఇది అత్యంత శక్తివంతమైన భారతదేశం, మోడీ భారతదేశం.
ఇవాళ భారతదేశానికి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడాలన్నా కన్నెత్తి చూడాలన్నా ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం పడుతున్నదంటే అది నరేంద్ర మోడీ గారి వల్ల సాధ్యమైంది. ఇప్పటి వరకు 75 సంవత్సరాల చరిత్రలో భారతదేశాన్ని ఇంత గౌరవప్రదంగా ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన నాయకులు మరి ఎవ్వరూ లేరు, నా భూతో నా భవిష్యత్. ప్రపంచంలోనే కోట్లాది ప్రజలు లక్షల సార్లు పలుకుతున్న నినాదం మోదీ. షార్టెస్ట్ and most powerful slogan in the world today is Modi. Modi, Modi, Modi. మన నాయకుడు ఎంత శక్తివంతమైన నాయకుడు 2 సంఘటనలు చెప్తా, కేవలం 2 సంఘటనలు చెప్తా. మన పక్కకి ఒక చిన్న దేశం ఉంటుంది మాల్దీవ్స్ అని. అది చైనాని చూసుకొని మన మీద మీసం తిప్పింది. కరోనా సమయంలో అతలాకుతలం అయితే మోదీ గారు మందులు పంపిండ్రు, వ్యాక్సిన్లు పంపిండ్రు. అది చైనాను చూసుకొని బాగా ఎగిరింది, మీ సైన్యాన్ని మీరు తీసుకుపోండి అని చెప్పింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అయితే అంత చిన్న దేశాన్ని కూడా బతిమిలాడుతుండే లేదా బెదిరిస్తుండే. మన నాయకులు ఏం చేశారు చెప్పాలా మీకు? ప్రోగ్రాంలో లేకుండే ఫ్లైట్ వేసుకున్నారు, లక్షద్వీప్ పోయినరు. లక్షద్వీప్ పోయి మార్నింగ్ వాక్ చేసిండు, మధ్యాహ్నం డైవింగ్ చేసిండ్రు, సాయంత్రం ఛత్రి వేసుకొని ఛత్రి కింద కూర్చేసుకొని కూర్చొని రాసుకున్నాడు. ఏం చేసిండ్రన్న? అందరు ఫోటోలు చూసారు కదా. మార్నింగ్ వాకింగ్ అయింది, మధ్యాహ్నం డైవింగ్ అయింది, నీళ్ళలో ఫోటోలు చూసారు కదా. సాయంత్రం ఛత్రి వేసుకొని కింద కూర్చేసుకొని కూర్చొని రాసుకున్నారు. వాపస్ ఢిల్లీకి వచ్చిండ్రు, తెల్లారి ట్విట్టర్లో పెట్టిండు ఫోటోలు పెట్టి, లక్షద్వీపు చాలా అందమైన ప్రదేశము, అక్కడ ప్రజలు చాలా మంచి వాళ్ళు, నాకు ఇంకా నా మనసులో ఇంకా తలుచుకుంటా ఉన్నా అన్నాడు. గంతే. మాల్దీవ్స్కి 5,000 ఫ్లైట్లు క్యాన్సిల్ అయినాయి, 10,000 హోటల్ బుకింగ్లు క్యాన్సిల్ అయినాయి. లక్షద్వీప్కి ఆన్లైన్ ట్రాఫిక్, ఇంటర్నెట్ల ట్రాఫిక్ 3,400 రేట్లు పెరిగింది. దట్ ఈజ్ నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీలో ఉన్న సాత్వికం అది. ఇక 2వ సంఘటన చెప్పాలా అన్న? ఫిబ్రవరి 27, 2019 పాకిస్తాన్కి ఫ్లైట్లు పంపించారు మోదీ గారు. పుల్వామాలో మన సైనికుల్ని చంపేస్తే, ఉగ్రదాడి చేస్తే పాకిస్తాను ఫ్లైట్లు పంపిస్తే, అక్కడ యుద్ధంలో అభినందన్ వర్ధమాన్ అని ఒక సైనికుడు, ఒక వింగ్ కమాండర్, అక్కడ ప్లేన్ క్రాష్ అయితే యుద్ధంలో పారాషూట్ వేసుకొని దిగినాక భారత్ మాతాకి జై అంటే పాకిస్తాన్ ఆర్మీ అంతా పట్టుకొని ఆయనని బంధించింది. అప్పుడు నరేంద్ర మోడీ గారు మర్యాదపూర్వకంగా ఫోన్లు చేసింది. ఫోన్లు చేస్తే ఏ జనాబ్ బిజీ హై, ఓ జనాబ్ బిజీ హై అని మనోళ్ళు ఫోన్లు చేయించినప్పుడు ఆడికెళ్ళి రెస్పాన్స్ రాలే. తర్వాత మోడీ గారు బ్రహ్మాస్త్రంని పాకిస్తాన్ దిక్కు మలిసి పెట్టిండు. బ్రహ్మాస్త్రాన్ని దిక్కు మలిసి పెట్టిండు. పెట్టినాక ఆడికెళ్ళి ఫోన్లు మొదలైనవి. మోదీ సాబ్ ఏ క్యా అంటే, నై సాబ్ బిజీ హై. अरे हमारे को माफ करना, वो जनाब बिजी थे तब फोन करे जब. అంటే देखो भाई, अभिनंदन को सुरक्षित वापस छोड़ दो, बाद में बात करेंगे అన్నారు. ఆడు ఇమ్రాన్ ఖాన్కి లాగు దడిచింది. ఇమ్రాన్ ఖాన్కి లాగు దడిచి పక్క దేశాలకు ఫోన్ చేసిండ్రు, అరే మీరన్నా మధ్యవర్తిత్వం చేయాలి.
మోదీ గారితో మధ్యవర్తిత్వం మాకు వద్దండి. ఫస్ట్ మోదీ గారితో మాట్లాడాలంటే ఫస్ట్ మీరు అపయపూర్ అభినందన్ని, దాని తర్వాత మాట్లాడతామన్నారు. ఇక ఇమ్రాన్ ఖాన్కి అర్థమైతలేదు. ఇక ప్రపంచానికి పెద్దన్న అమెరికా రాష్ట్రపతికి ట్రంప్కి ఫోన్ చేసిరట ఇమ్రాన్ ఖాన్. ఫోన్ చేసి పెద్దన్న మీరన్నా చెప్పండి, చర్చలు జరుపుకుందాం. చర్చలు అంటే ఏమైందిరా ఆయన? అలా అభినందన్ మా దగ్గర ఉన్నాడు. ఇగో తమ్మి ఇమ్రాన్ ఖాన్, మీరు మోదీ గారితో నన్ను అడుగుమంటే 100 మెట్రిక్ టన్నుల బియ్యం కావాలని అడుగు చెప్తా, 100 మెట్రిక్ టన్నుల గోధుమలు కావాలన్నా చెప్తా. ఆయనకి దయా గుణం బాగున్నది, 200 మెట్రిక్ టన్నులు ఇస్తాడు 100 అడిగితే. కానీ భారతదేశ ఆత్మగౌరవం, భారతదేశ సోవరెనిటీ, భారతదేశ ప్రజల సురక్షితం గురించి మాట్లాడాలంటే నా వల్ల కాదు. మీరు ఫస్ట్ అభినందన్ అప్పచెప్పుర్రి అంటే ఇమ్రాన్ ఖాన్ అరే అట్లా అప్పచెప్తాం, చర్చలు జరిపి అప్పచెప్పాలి కదా, లేదా మా ఇజ్జత్ పోతుందంటే అరే పాగల్గా నువ్వు అభినందన్ అప్పచెప్పకపోతే నువ్వు ఇజ్జత్ పోతుంది అంటున్నావు. కానీ ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా పోతుందిరా, ఇది భారతదేశ గౌరవానికి సంబంధించిన విషయము అని చెప్పి ఫోన్ పెట్టేసిండు ట్రంప్. ఫోన్ పెట్టేయగానే తెల్లారే అభినందన్ పట్టుకొచ్చిర్రు, మంచిగా డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టిర్రు, కాఫీ తాగిపిచ్చిర్రు, ఫోటోలు పెట్టిర్రు. ఫస్ట్ మంచిగా ఉన్నాడు అభినందన్. యాదుంది ఆ ఫోటోలు? యాదున్నాయా? ఆ ఫోటోలు పంపినాక సాయంత్రానికి గౌరవంగా తీసుకొచ్చి అప్పచెప్పారు. దట్ ఈజ్ నరేంద్ర మోడీ. భారతదేశం భవిష్యత్తు, భారతదేశం సురక్షితంగా ఉండాలంటే మనమందరం నరేంద్ర మోడీ గారిని 3వసారి 400 సీట్లకి పైన గెలిపించి మనం ప్రధానిని చేసుకోవాలి. పెద్దలు మాట్లాడినట్టు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయింది. ఈ ఎన్నికల తర్వాత ఎన్ఆర్సీని ఇంప్లిమెంట్ చేయాలి, యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ చేయాలి, పాపులేషన్ కంట్రోల్ ఇంప్లిమెంట్ చేయాలి. ఇవన్నీ కావాలి. మన రానున్న తరాలని కాపాడుకోవాలంటే నరేంద్ర మోడీ గారిని భారీ మెజారిటీ తోటి మన గడ్డ మీద, పక్కన కరీంనగర్ గడ్డ మీద, ఇటుపక్క పెద్దపల్లి గడ్డ మీద భారీ మెజారిటీ తోటి కమలం పువ్వు భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి. మోదీ గారు వచ్చిన జగిత్యాల కంటే నెక్స్ట్ పైసల వరదలు కూడా వస్తాయి. వరద వాడుతుంది జగిత్యాల కేంద్రంకి వెళ్ళి. జై శ్రీరామ్. ధన్యవాదాలన్న. జగిత్యాల ప్రజల అదృష్టం నరేంద్ర మోదీ గారి జగిత్యాల గడ్డ మీద అడుగు పెట్టడం. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు కరీంనగర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మా నాన్న సంజయ్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. भारत माता की, भारत माता की। भारत माता आगंడి ఆగండి ఆగండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేను మాట్లాడేద్దాం, మోడీ గారు వస్తే మధ్యలో ఆపాల్సి వస్తుంది అన్న. ప్లీజ్ ప్లీజ్. భారత్ మాతా की, జై శ్రీరామ్. వీళ్ళనేమో గట్టిగా పడుతుంది, నేనేమో తక్కువ పడుతుంది. అవునా కదా? ఈ సౌండ్ ఉంటుందా అన్న? జగిత్యాల గడ్డ అంటే, కరీంనగర్ ఉమర్ జిల్లా అంటే ఒక్కసారి మనకు గుర్తు రావాలన్న. నక్సలైట్ల చేతిలో ప్రాణ త్యాగం చేసినటువంటి షహీద్ జితేంద్రనకు పురుడు పోసిన గడ్డన్న ఇది. రామన్న గోపన్నలు బలిదానటువంటి పవిత్రమైన గడ్డన్న ఇది. నా మధుసూదన్ గౌడ్ ప్రాణ త్యాగం చేసేటువంటి పవిత్రమైన గడ్డన్న ఇది జగిత్యాల గడ్డ. వాళ్ళు పైకెళ్ళి చూస్తున్నా, అరే మేము దేనికోసం బలిదానం చేస్తామో ఆ కళ సాకారం కాబోతున్నది. అటువంటి నా పవిత్రమైన గడ్డలో మా అన్నదమ్ముల పౌరుషం తగ్గింది అంటే వాళ్ళు భరిస్తారా అన్న? భరిస్తారా? భరిస్తారా? అటువంటి వీరులకు పురుగు పోసినటువంటి గడ్డ మీద
ఇలా పిఎఫ్ఐ లాంటి లుచ్చనా కొడుకులు ఇక్కడ అడ్డబెట్టి పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పి నినదీస్తూ ర్యాలీలు తీస్తే వాళ్ళకు ఆర్థిక సాయం చేసుకోవడానికి వాళ్ళకు సహకరించడానికి చెవులకెళ్ళి రక్తం కారణ లేదా మా జితేందర్ అన్న మా రామన్న గోపన్న మధుసూరన్ కూడా చూడాలనే లేదా అన్న వాళ్ళు చస్తామని తెలుసన్న వాళ్ళకు చనిపోతామని తెలుసన్న చంపుతామని వార్నింగ్ ఇచ్చిరన్న పోస్టర్లు ఇచ్చిరన్న టైం డేట్ ప్లేస్ డిసైడ్ ఇచ్చిరన్న కానీ ఈ రోజు నా జితేందర్ అన్న నా మధుసూరన్ గౌడ్ నా రామన్న గోపన్న జెండాని పెట్టి ఇంకా పోలేదన్న నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమై నక్సలైట్లు బాడీలో బుల్లెట్ దించినా కూడా చివరి కొన ఊపిరి వరకు భారత్ మాతాకి జై అని ప్రాణ త్యాగం చేసిన నా వీరుని గడ్డ అనేది అటువంటి గడ్డ మీద నిర్ణయిస్తే ఎట్లుండాలన్నా ఇస్తారా లేదా ఇద్దామా లేదా ఎత్తురన్న 2 చేతుల పైకి భారత్ మాతాకి జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి ఎందుకంటే రాముని పేరు చెప్తేనే కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు గజగజ పడుతున్నారు వాళ్ళు భారతీయ జనతా పార్టీలు రాముని పేరు చెప్పుకొని వస్తున్నారట ఓట్లు వేయద్దట అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ రాముని వ్యతిరేకిస్తున్నట అన్న ఇలా తెలంగాణ సమాజం ఆలోచించాలి భారతీయ జనతా పార్టీ పక్కా బరాబర్ రాముని గుడి కట్టిన పార్టీ ఈ దేశంలోని ప్రతి హిందువు భాగస్వామ్యంతో భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించిన పార్టీ భారతీయ జనతా పార్టీ బరాబర్ రాముని పేరు చెప్పుకొని వస్తాం మీకు దమ్ముంటే మీరు రాముని వ్యతిరేకిస్తే మీరు బాబర్ పేరు చెప్పుకొని రండి ఇలా తెలంగాణ సమాజం డిసైడ్ చేస్తుంది రామునికి ఓటైనా రాముని వ్యతిరేకులకు ఓటైనా తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది అరే ఊరికేనే వచ్చిందా అన్న రాముని గుడి ఎంతమంది కరసేవకులు బలిదానమైరన్న ఎంతమంది కరసేవకులు రాముని గుడి కోసం పోయి బలిదానమైపోయారన్న ఆ కరసేవకులను కాల్చి చంపినటువంటి మూర్ఖత్వపు ములాయం సింగ్ పార్టీతోని పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఈ తెలంగాణ రాష్ట్రంలోని ఈ దేశంలోని హిందువులు ఏ విధంగా ఓటేయాలని ఓటేస్తారో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి ఇలా నా నరేంద్ర మోడీ ఆ కరసేవకుల బలిదానాన్ని గుర్తించి వాళ్ళ త్యాగాలను వృధా పోనీ అని చెప్పి ఇవాళ భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఈ దేశంలో ప్రతి హిందువుకు చూపేటటువంటి నా మోడీ నరేంద్ర మోడీ అన్న ఇక్కడ దయచేసి ఆలోచించండి ఇలా వాళ్ళు వీళ్ళు మోడీ గారి మీద కానీ భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారు వచ్చారు కాబట్టి అందరూ కూడా వారి స్వాగతం పలకాలి భారత్ మాతాకి జై శ్రీరామ్ ఇప్పుడు అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి మన కమల నాథులు గౌరవనీయులు పెద్దలు ప్రధానమంత్రి వర్యులు మన నరేంద్రుల వారు మన జగిత్యాల గడ్డ మీద కాలు పడుతున్న సందర్భంగా మీ అందరి పక్షాన వారికి హృదయపూర్వక స్వాగత సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. మోదీ 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 మోడీ 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 మోదీ 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 భారత్ మాతాకి జై శ్రీరామ్ మహిళలకు అండదండగా నిలుస్తూ మహిళలు శాసనం చేయాలని చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించారు. ఈ రోజు మనం నిజంగా ఈ రోజున ఇక్కడ సభ మీద శక్తి వందనం చేయాలి. ఆ నరేంద్ర మోదీ వరులకు మన సోదరుడిగా శక్తి వందన అభివాదం చేయాలి. మోదీ బీజేపీ జెండా భారత జాతి
జాతిని ఏకం చేసినట్టి జెండా కలెక్షన్ ఇవ్వాలన్నా అరే ఎత్తరన్న జెండా బీజేపీ జెండా భారత జాతిని ఏకం చేసినట్టి జెండా ఎత్తరన్న జెండా అరే ఎత్తరన్న జెండా అరే ఎత్తు 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 ఎత్తరన్న జెండా బీజేపీ జెండా భారత జాతిని ఏకం చేసినట్టి జెండా మోడీ గారికి స్వాగతం పలకాలి. జగిత్యాల గడ్డ మీద నుంచి భారీ స్వాగతం పలకాల్సి ఉంటుంది. మోడీ 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 అనే నినాదంతో ఢిల్లీ వరకు వెళ్ళిపోవాలి. ఢిల్లీకి పోయినా కూడా ఉత్తర తెలంగాణను సస్యశామలం చేసి ఉత్తర తెలంగాణ సమస్యలన్నింటినీ పరిష్కారం కోసం మన వైపు చూసేటువంటి విధంగా మోడీ గారికి గుర్తుండే విధంగా మోడీ మోడీ అనేటువంటి నినాదంతో అందరూ కూడా స్వాగతం పలకాలని చెప్తూ మరి మన ప్రియతమ నరేంద్ర మోడీ గారికి స్వాగతం సుస్వాగతం. మొదట వారిని జిల్లా అధ్యక్షులు, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు అందరూ ఒకేసారి వచ్చి మొదట వారికి స్వాగతం చేస్తారు. ఆ తర్వాత మన మహిళా మూర్తులు ఎవరైతున్నారో వాళ్ళు స్వాగతం చెప్తారు. ఆ తర్వాత వారు స్వాగతం స్వాగతం మోడీజీ స్వాగతం 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 మోడీజీ స్వాగతం మోడీ మోడీ మోడీ. జనక జై భారతీయ జనతా పార్టీ జెండ పట్టబోయి బీజేపీ పిలుస్తుంది రా కదలిరా, జనజాతర సాగుతుంది రా కదలిరా. బీజేపీ పిలుస్తుంది రా అభినవ సర్దార్ పటేల్ ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి స్వాగతం సుస్వాగతం. మొదట మోడీ గారిని రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా ఈ క్లస్టర్లో ఉన్నటువంటి ఒక జిల్లా అధ్యక్షులందరూ కూడా సాధారణంగా కండువాతోటి స్వాగతం పలకాల్సిందిగా జిల్లా అధ్యక్షులందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి గారు, అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఒక రాష్ట్ర పదాధికారులు కూడా అందరు కూడా లైన్లో నిల్చుండండి, అడ్డం పోకండి. ఒకేసారి అందరు కూడా ఫోటో తీసుకోండి. మోడీ మోడీ భారత్ మాతా కీ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇప్పుడు మహిళా సాధికారత గురించి ప్రియతమ నరేంద్ర మోడీ గారు ఎంతో కృషి చేస్తున్నారు. వేదిక పైన కూడా మాజీ ఎమ్మెల్యేలు, మహిళా సోదరిమణులందరూ కూడా, కార్పొరేషన్ చైర్మన్లు వీళ్ళందరూ కూడా ఉన్నారు. మహిళా సోదరిమణులు కూడా వారికి సాధారణంగా స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. మన పార్లమెంటు సభ్యులు నిజామాబాద్ పార్లమెంటు నుంచి పోటీ చేయబోతున్నటువంటి ధరంపూర్ అరవింద్ గారు కూడా వారికి స్వాగతం పలుకుతున్నారు. భారత్ మాతా కీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై శ్రీరామ్ జై శ్రీరామ్. మోడీ గారికి గట్టిగా స్వాగతం పలకాలి. జై శ్రీరామ్. మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. ఇప్పుడు మన అఖిల భారత ప్రధాన కార్యదర్శి, మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు కూడా స్వాగతం పలుకుతున్నారు. ఇప్పుడు మన ప్రియతమ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రివర్యులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.
భారత్ మాతాకి. ఇది జగిత్యాల గడ్డ. తెలంగాణ కోసం అద్భుతమైనటువంటి పోరాటం చేసినటువంటి ఈ యొక్క జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి ఈ యొక్క బహిరంగ సభలో మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చారు. కాబట్టి అద్భుతంగా మనము 2 చేతులు పిడికిలు బిగించి నినాదాలు ఇవ్వాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత్ మాతాకి. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజలను కలవడానికి వచ్చినటువంటి మన ప్రియతమ ప్రధానమంత్రి, ప్రపంచానికే ఈరోజు విశ్వ నాయకుడిగా అన్ని దేశాలకు సంబంధించి, అన్ని వర్గాలకు సంబంధించి గుర్తింపు తెచ్చుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు వారి ఈ 9.5 సంవత్సరాల పాలనలో దేశంలో అద్భుతమైనటువంటి పరిపాలన చేసి ఒక పేదవాడి ఇంటి నుంచి మొదలు పెడితే ఈ యొక్క చంద్ర మండలానికి సంబంధించి చంద్రయాన్ వరకు కూడా ఈరోజు ప్రపంచమంతా కూడా అబ్బురపడే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మంచి పరిపాలన, ఒక నీతివంతమైనటువంటి పరిపాలన, ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన ఈ దేశానికి అందిస్తున్న విషయం మనకు తెలుసు. ఈరోజు అన్ని రకాలుగా ఈరోజు మనకు తెలుసు. ఆర్టికల్ 370 నుంచి మొదలు పెడితే అయోధ్యలో రామ మందిర నిర్మాణం వరకు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో శాంతియుతమైనటువంటి పద్ధతిలో, ప్రజాస్వామ్య పద్ధతిలో అన్ని సమస్యలను ఒకటి తర్వాత ఒకటి పరిష్కారం చేసుకుంటూ దేశాన్ని అభివృద్ధి పథంలో, దేశ ప్రజలను దారిద్ర్య రేఖ నుంచి మరి పైకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం. వారి హయాంలో 25 కోట్ల మంది ప్రజలు దారిద్ర్య రేఖ నుంచి పైకి తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి దక్కుతుంది. మన రాష్ట్రంలో కూడా మనకందరికీ తెలుసు, జాతీయ రహదారుల విషయంలో కావచ్చు, లేకపోతే మన యొక్క రామగుండంలో ఎరువుల పరిశ్రమ కావచ్చు, మన యొక్క నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించి నేషనల్ టర్మరిక్ బోర్డు కావచ్చు, జాతీయ పసుపు బోర్డు కావచ్చు, లేక ఈ యొక్క గ్రామీణ ప్రాంతాలలో గ్రామ పంచాయతీలకు అన్ని రకాల నిధులు ఇచ్చే కార్యక్రమం కావచ్చు, లేక ఈరోజు మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల మౌలిక వసతు కల్పనలో లాస్ట్ 10 years నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాలుగా 10 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఈ యొక్క నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఖర్చు చేసిన విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక తెలంగాణ అభివృద్ధి కోసం అన్ని రకాలుగా ఈరోజు అంకిత భావంతో మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కరోనా వచ్చినప్పుడు ఏ రకంగా ఆదుకున్నారో, కరోనా నుంచి ఈరోజు వరకు కూడా ప్రతి పేదవాడికి 5 కేజీల బియ్యం కానీ నెలకు, అదేవిధంగా ప్రతి రైతుకు ఈరోజు 6,000 రూపాయలు మోడీ పైసలు బ్యాంక్ అకౌంట్లో వేస్తున్న విషయం కానీ, లేక ఈరోజు రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర కానీ అన్ని రకాలుగా ఈరోజు తీసుకుపెడుతున్నాం. మనకు తెలుసు, సమ్మక్క సారక్క పేరుతో జాతీయ విశ్వవిద్యాలయం నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేసిన విషయాన్ని మనం చేస్తున్నాను. ట్రైబల్ యూనివర్సిటీ, నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ సమ్మక్క సారక్క మన దేవతలు ఎవరెత్తున్నారో మన దేవతల పేరు మీద ఏర్పాటు చేసిన విషయాన్ని మనం చేస్తున్నాను. అందుకే మన తెలంగాణ సమాజం అంతా కూడా నరేంద్ర మోడీ గారిని ఈరోజు ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అంకిత భావంతో ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను. ఈరోజు మనం చూశాము, ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబము ఏ రకంగా దోపిడీ చేసిందో మనకు తెలుసు. 1,000 కోట్ల రూపాయలు దోపిడీ చేయడం జరిగింది. అది కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు కానీ, లేక లిక్కర్ బిజినెస్లో కానీ
ఇసుక వ్యాపారంలో కానీ, గ్రానైట్ వ్యాపారంలో కానీ, గొర్రెల పంపిణీలో కానీ, మన్నిరేగాల్లో కానీ, దళిత బంధులో కానీ, భూ వ్యాపారంలో కానీ, ఈరోజు కాంట్రాక్టుల దగ్గర పూర్తిగా ఈ ప్రభుత్వము గతంలో ఏ రకంగా తెలంగాణ సమాజాన్ని దోపిడీ చేసిందో, ఈరోజు తెలంగాణ దోపిడీ చేసింది సరిపోలేదని చెప్పి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో కూడా కేసీఆర్ కుటుంబము, కేసీఆర్ కూతురు కవిత ఏ రకంగా అక్రమంగా ఆపు ప్రభుత్వంతో కలిసి లిక్కర్ వ్యాపారంలో ప్రజాధనాన్ని దోపిడీ చేసిందో, ఏ రకంగా లిక్కర్ కుంభకోణానికి పాల్పడిందో మనం చూసాము. ఇది చాలా తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు తల దించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. తెలంగాణను 10 సంవత్సరాలుగా దోచినటువంటి కేసీఆర్ కుటుంబము ఢిల్లీకి వెళ్ళి లిక్కర్ బిజినెస్లో ఈరోజు అక్రమాలకు పాల్పడి తెలంగాణ సమాజం అంతా కూడా తల దించుకునే విధంగా ఈరోజు కేసీఆర్ కుటుంబం వ్యవహారం చేసింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. గతంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పరిపాలించింది. మళ్ళీ మొన్న టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించింది. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కుక్కతోక వంకరినట్టుగా ఈరోజు తన అవినీతి కార్యక్రమాలు మళ్ళీ తెరలేపడం జరిగింది. ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసే పరిస్థితి లేదు. 100 రోజులైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. కానీ ఈ యొక్క 6 గ్యారెంటీల విషయంలో తెలంగాణ సమాజానికి స్పష్టత లేదు. అందుకే మనందరినీ కోరుతా ఉన్నాను, ఈరోజు ఈ రాష్ట్రం ముందుకెళ్లాలంటే, దేశంలో ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం రావాలంటే, దేశంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వము మరొకసారి హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని మనం ఆశీర్వదించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈరోజు గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణకు అండగా ఉన్న విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. వారు గత కొన్ని సంవత్సరాలుగా మరి ఏ రకంగా తెలంగాణలో అన్ని జిల్లాలు పర్యటిస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాము. గత కొద్ది రోజులుగా దక్షిణ భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ రకంగా సౌత్ ఇండియా అభివృద్ధి కోసం కూడా వారు కృషి చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాము. తరచుగా తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, విస్తృతంగా వారు దక్షిణ భారతదేశంలో నరేంద్ర మోడీ గారు పర్యటిస్తూ ఉన్నారు. వారు మన మధ్యకు వస్తూ ఉన్నారు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూ ఉన్నారు, మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా తెలుగు ప్రజలతో నరేంద్ర మోడీ గారు ఏ రకంగా మమేకమై పనిచేస్తున్నారో మనం చూస్తున్నాం. తెలుగు భాషలో ఈరోజు వారు నేర్చుకోవడం కోసం కృషి చేస్తూ ఉన్నారు. ఈరోజు తెలుగు వాడిగా మనం గర్వపడాలి. తెలుగు భాషను కూడా మన ప్రియతమ ప్రధానమంత్రి గారు ప్రోత్సహిస్తూ ఉన్నారు. తెలుగు భాషలో స్వయంగా ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారని మనవి చేస్తూ ఉన్నాను. అందుకే మనం చూస్తూ ఉన్నాము, తెలుగు భాషను నరేంద్ర మోడీ గారు నేర్చుకుంటున్నారు. తెలుగు వారు చేస్తున్నటువంటి ప్రసంగంలో అక్కడక్కడ తెలుగు పదాలు కూడా నేర్చుకొని ఎంతో కష్టపడి ఎంతో బిజీ ఉన్నప్పటికీ కూడా ఒక దిక్కు భారతదేశము, ఒక దిక్కు ప్రపంచం గురించి కూడా ఆలోచన చేస్తూ చివరకు మన తెలుగు భాషను కూడా నేర్చుకునేటువంటి ప్రయత్నము మన ప్రియతమ ప్రధానమంత్రి గారు చేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు ఒక్కటే మనవి చేస్తూ ఉన్నాను, వారు ఒక నిర్ణయం చేశారు. నేను హిందీలో ఎక్కడ దేశంలో ఎక్కడ మాట్లాడినా, ఏ కార్యక్రమాలకు వెళ్ళినా నేను మాట్లాడినటువంటి ఉపన్యాసము నా తెలుగు ప్రజలకు వినాలి, నా తెలంగాణ ప్రజలు వినాలి. దానికోసమే ఈరోజు వారి ప్రసంగాలన్నిటిని కూడా తెలుగులో వినే విధంగా వారు మరి అందుబాటులో తీసుకొచ్చారు. కాబట్టి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను, మీ ద్వారా యావత్తు తెలుగు ప్రజలకు, తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, నరేంద్ర మోడీ గారి ఉపన్యాసాలు తెలుగులో వినండి. ఈరోజు వారు నమో ఇన్ తెలుగు ట్విట్టర్లో మనం వెళ్ళినట్లయితే మొత్తం ఉపన్యాసాలన్నీ కూడా తెలుగులో ఉన్నాయి. కాబట్టి ఆ ఉపన్యాసాలన్నీ కూడా వినాల్సిందిగా యావత్తు తెలుగు సమాజానికి, యావత్తు తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వారు ఎంతో ఈరోజు
తన ప్రసంగంలో తెలుగు భాష ఉండేందుకు వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి తెలుగు ప్రజలంతా సహకరించాల్సిందిగా తన ఆలోచనలను నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రజలకు పంచుకోవడం కోసం కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను మరొకసారి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాల్సిందిగా, భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాల్సిందిగా, తెలంగాణలో ఉన్నటువంటి 17కు 17 సీట్లు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణ సమగ్రమైనటువంటి అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ నేతృత్వము, నరేంద్ర మోడీ గారి నాయకత్వం కట్టుబడి ఉంది. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం నరేంద్ర మోడీ గారు కట్టుబడి ఉన్నారు. కాబట్టి ఈరోజు దేశం కోసం నరేంద్ర మోడీ గారిని గెలిపించండి. మన భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించండి. మన పిల్లల భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ గారిని అండగా ఉండండి. అందుకే మీ అందరిని కోరుతా ఉన్నాను. ఈరోజు మరొకసారి నేను ఈ సందర్భంగా మీరందరూ కూడా ఇరు నాతో పాటు నినాదాలు ఇవ్వాలి. భారత్ మాతాకి జై శ్రీరామ్. అందరూ 2 చేతులు ఎత్తాలి. ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్. फिर एक बार मोदी सरकार, फिर एक बार अब की बार अंटे 400 पर अब की बार जय श्री राम. भारत माता की. नरेंद्र मोदी गारी नायकत्వం. ధన్యవాదాలన్న. ఇప్పుడు ఉద్యమాల పురిటిగడ్డ కమలనాథులు కమల దళపతి రాకతో పులకరించిపోయింది. మీ అందరి పక్షాన నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకు, మరీ ముఖ్యంగా నారీ శక్తి వందన్ బిల్ 33% మహిళలకు రాజ్యాధికారంగా అందించినటువంటి మహిళలందరి సోదరుడు నరేంద్ర మోదీ గారికి నారీ శక్తి వందనాలు, అభివందనాలు తెలియజేస్తూ ఇప్పుడు వారు మాట్లాడే అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాము. మోదీ మోదీ. भारत माता की. भारत माता की. भारत माता की. ना तेलंगाना कुटुंब సభ్యులందరికీ నమస్కారాలు. लोकसभा चुनाव का ऐलान हो चुका है. दुनिया का सबसे बड़ा लोकतंत्र का उत्सव प्रारंभ हो चुका है और 13 मई को तेलंगाना के लोग एक नया इतिहास रचने वाले हैं. 13 मई को तेलंगाना में होने वाला मतदान विकसित भारत के लिए होगा और जब भारत विकसित होगा तो तेलंगाना भी विकसित होगा. यहां तेलंगाना में बीजेपी के लिए लगातार जन समर्थन बढ़ता ही जा रहा है. तेलंगाना का ये दृश्य
जगतियाल का ये जन सैलाब इसका प्रमाण है। मैं पिछले 3 दिनों में दूसरी बार तेलंगाना आया हूं। उसके पहले मैं तेलंगाना के लिए हजारों करोड़ रुपयों की विकास परियोजना की सौगात लेकर भी आपकी सेवा में हाजिर हुआ था। इसी महीने मैंने आदिलाबाद से पूरे देश और तेलंगाना के लिए 56,000 करोड़ रुपए के विकास कार्यों का लोकार्पण शिलान्यास किया था। संगारेड्डी में भी हाईवेज, रेलवेज और एयरवेज इंफ्रास्ट्रक्चर से जुड़ी हजारों करोड़ की परियोजनाओं को समर्पित किया था। ये विकास आज तेलंगाना के हर इलाके में पहुंच रहा है। इसलिए तेलंगाना के कोने कोने में बीजेपी के लिए समर्थन बढ़ता ही जा रहा है। आपने देखा होगा, अभी मुझे मल्काजगिरी में भी जनता जनार्दन हम सबको अपना आशीर्वाद देने के लिए सड़कों पर उमड़ आई थी। जैसे जैसे 13 मई निकट आ रही है, वोटिंग का दिन करीब आ रहा है, तेलंगाना में बीजेपी की लहर कांग्रेस का, बीआरएस का सुपड़ा साफ कर देगी। और इसलिए आज पूरा देश कह रहा है, आज पूरा देश कह रहा है 4 जून को 400 पार। 4 जून को चुनाव के नतीजे आने वाले हैं और इसलिए लोग कह रहे हैं 4 जून को 4 जून को 4 जून को। और तेलंगाना भी कह रहा है अब की बार विकसित भारत के लिए, विकसित तेलंगाना के लिए, तीसरी सबसे बड़ी इकोनॉमी के लिए, गरीब की उन्नति के लिए, किसान कल्याण के लिए, युवाओं को नए अवसर के लिए, महिला सशक्तिकरण के लिए, मजबूत भारत के लिए, आत्मनिर्भर भारत के लिए, समृद्ध भारत के लिए नाल्गो वन्नलो दाटाली बीजेपी की वोटू वैयाली। साथियों, तेलंगाना की ये धरती भारत माता की। देखिए मेरा कितना सौभाग्य है
मेरे सामने शक्ति स्वरूपा एक बेटी शक्ति का रूप धारण करके मुझे आशीर्वाद देने आई है। उधर भी एक बेटी देखिए शक्ति स्वरूपा बन के मुझे आशीर्वाद देने आई है। और इधर देखिए इतनी माताएं बहनें शक्ति स्वरूपा आज मोदी को आशीर्वाद दे रही है। अभी कल मुंबई में इंडी अलायंस की रैली थी और चुनाव घोषित होने के बाद सकता है और कौन शक्ति के आशीर्वाद प्राप्त कर सकता है, इसका मुकाबला 4 जून को हो जाएगा। साथियों, तेलंगाना की ये धरती कोई साधारण धरती नहीं है। ये वो धरती है जिसने अंग्रेजों से संघर्ष किया, जो रजाकारों के अत्याचारों से लड़ाई लड़े। इस धरती ने देश की अखंडता और सम्मान के लिए संघर्ष किया। बावजूद इसके आजादी के बाद तेलंगाना को कांग्रेस के सियासी षड्यंत्रों को सहना पड़ा। एक और वो कांग्रेस पार्टी है जिसने तेलंगाना के सपनों को कुचला है। दूसरी ओर वो बीआरएस है जिसने यहां के लोगों की भावनाओं का इस्तेमाल किया, सत्ता पाई और बाद में जनता से विश्वासघात कर दिया। तेलंगाना का निर्माण के पहले 10 वर्षों तक बीआरएस ने पहले 10 साल बीआरएस ने तेलंगाना को जम करके लूटा है। लूटा है कि नहीं लूटा है? और अब कांग्रेस ने तेलंगाना को अपना एटीएम स्टेट बना लिया है। तेलंगाना से लूटा गया ये पैसा दिल्ली तक जाता है, वहां परिवारवादी लोगों की तिजोरी में पहुंचता है। फिर इसी पैसे का इस्तेमाल देश में झूठ और बंटवारे की साजिशों की फंडिंग के लिए होता है। और तेलंगाना के लोग जानते हैं, एक घोटालेबाज दूसरे घोटालेबाज पर कभी कार्रवाई नहीं कर सकता। इसलिए जो कांग्रेस पार्टी चुनाव के समय बीआरएस पर घोटालों का आरोप लगाती थी, आज वही कांग्रेस बीआरएस की फाइलों पर हाथ धरकर बैठ गई है। साथियों,
बीआरएस और कांग्रेस की मिली भगत कितनी जबरदस्त है, ये भी आज तेलंगाना के लोग देख रहे हैं। आज बीआरएस के घोटालों पर कांग्रेस की बोलती बंद हो गई है। कालेश्वरम स्कैम के अरबों रुपए कहां चले गए, कांग्रेस में कोई इसका जवाब नहीं मांग रहा है। और कांग्रेस जो सैकड़ों वादे करके सरकार में आई थी, वो क्यों पूरे नहीं हो रहे? बीआरएस में कोई ये सवाल नहीं पूछता। दोनों एक दूसरे को बचा रहे हैं, दोनों एक दूसरे की जम करके मदद कर रहे हैं और सब कुछ पर्दे के पीछे कर रहे हैं। और जब दोनों पार्टियों के स्कैम की जांच होती है तो दोनों मिलकर के क्या करते हैं? एक ही काम, मोदी को गाली, मोदी को गाली, मोदी को गाली, यही करते हैं ना। दिन रात मोदी मोदी सिवाय कुछ करते हैं क्या ये लोग? इनके मुंह से कभी भारत मां की जय सुना क्या? मोदी को 100 बार बोलते हैं, मां भारत को एक बार भी याद नहीं करते। लेकिन तेलंगाना के मेरे साथियों, बीआरएस और कांग्रेस वो एक दूसरे के लिए चाहे कितनी भी कवर फायर कर लें, इनकी एक एक लूट का हिसाब होता रहेगा। मोदी तेलंगाना के लोगों को गारंटी देता है कि तेलंगाना को लूटने वालों को छोड़ेगा नहीं। ये मोदी की गारंटी है। इदी मोदी गारंटी। साथियों, परिवारवादी पार्टियां, परिवारवाद में डूबे लोग केवल देश को लूटने के लिए राजनीति में आए हैं। ये लोग कभी देश का, किसी राज्य का भला नहीं कर सकते। आप परिवारवादियों का पूरा इतिहास उठाकर देख लीजिए। देश में जितने भी बड़े घोटाले हुए हैं, उनके पीछे कोई न कोई परिवारवादी पार्टी ही मिलेगी। आप जरा सोचना, ये मीडिया के मित्रों को भी मैं होमवर्क देके जाता हूं कि आप सोचिए, देश में लाखों करोड़ का 2G स्पेक्ट्रम घोटाला हुआ। किसका नाम आया? दिल्ली दरबार का संरक्षण और डीएमके परिवार की करतूत। देश में नेशनल हेराल्ड घोटाला हुआ। किसका नाम आया? कांग्रेस का सबसे बड़ा परिवार जो कांग्रेस पार्टी को चलाता है, उनका नाम आया। देश में बोफोर्स स्कैम भी हुआ था। किसका नाम आया था? इसी परिवार का। बिहार में इतना बड़ा चारा घोटाला हुआ, कौन अपराधी साबित हुआ? बिहार में नौकरी के बदले जमीन घोटाला हुआ। किसका नाम आया? आरजेडी चलाने वाले उसी परिवार के लोगों का।
इसी परिवारवादी भ्रष्टाचार का शिकार हमारा तेलंगाना भी हुआ है। परिवारवादी बीआरएस ने प्रदेश में कालेश्वरम घोटाला किया है। दिल्ली में हुए लीकर स्कैम में भी कट कमीशन खा लिया। इसलिए कांग्रेस हो या बीआरएस, इनसे जितना बचेंगे, उनको जितना दूर रखेंगे, वही इसकी दवाई है। इसलिए 13 मई को आपको वोटिंग के दिन याद रखना है, बीजेपी को जिताना है। बीजेपी को बीजेपी को बीजेपी को बीजेपी को आप तेलंगाना में बीजेपी को जितनी ज्यादा सीटें देंगे, उतनी ही मेरी ऊर्जा बढ़ेगी। और ये जो शक्ति स्वरूपा का विनाश करने के लिए निकले हैं ना, उनकी रक्षा करने के लिए मुझे ताकत चाहिए। अब मैं विकसित भारत के लिए और ज्यादा परिश्रम करूंगा। आपको भरोसा है ना? मैं परिश्रम करूंगा, इस बात पे भरोसा है ना? क्या कभी मैंने मेहनत करने में कमी रखी है क्या? खुद को खपाऊंगा और कुर्सी की परवाह किए बिना आपकी भलाई के लिए जो जरूरी है वो निर्णय करूंगा। साथियों, हमारा विजन है विकसित तेलंगाना से विकसित भारत का निर्माण। बीते 10 वर्षों की एक बड़ी उपलब्धि है कि हमने 25 करोड़ देशवासियों को गरीबी से बाहर निकाला है। हमने इसके लिए योजनाएं बनाई, हमने ईमानदारी से हर योजना का लाभ लोगों तक पहुंचाया। हमने देश भर में गरीब परिवारों को 4 करोड़ से ज्यादा पीएम आवास बनाकर दिए। हमने 12 करोड़ से ज्यादा घरों तक नल से जल पहुंचाया। हमने देश के 50 करोड़ लोगों को बैंकिंग व्यवस्था से जोड़ा। आज 50 करोड़ से ज्यादा गरीबों को आयुष्मान कार्ड से मुफ्त इलाज सुनिश्चित हुआ। पीएम स्वनिधि जैसी योजनाओं के जरिए गरीबों को आत्मनिर्भर बनाने के लिए हजारों करोड़ रुपए की सहायता दी। साथियों, हमारी सरकार ने इन सभी योजनाओं का लाभ तेलंगाना की जनता तक बिना किसी भेदभाव के पहुंचाया है। हमने तेलंगाना की माताओं बहनों को उज्ज्वला योजना के 11 लाख से ज्यादा गैस कनेक्शन दिए। हम तेलंगाना के 30 लाख किसानों को हर साल किसान सम्मान निधि के 6,000 रुपये भेज रहे हैं। तेलंगाना में आयुष्मान भारत योजना से 80 लाख से ज्यादा लोगों को मुफ्त इलाज सुनिश्चित हुआ है। आज भी बीजेपी सरकार तेलंगाना के
2 करोड़ जरूरतमंदों को मुफ्त राशन की व्यवस्था कर रही है। अगर यहां तेलंगाना में बीजेपी की सरकार होती तो हम तेलंगाना को और आगे ले जाने में हमें सुविधा रहती, क्योंकि हम जनता को साथ लेकर चलते। साथियों, पिछले दिनों विधानसभा के चुनाव में आपने बीआरएस के प्रति जो गुस्सा था, किसी भी हालत में आप बीआरएस को खत्म करना चाहते थे, आपने वो काम कर दिया। ये चुनाव दिल्ली में फिर एक बार मोदी सरकार को लाने का चुनाव है। साथियों, हमने सिर्फ 10 साल में भारत को दुनिया की 5वीं बड़ी अर्थव्यवस्था बनाया है। हमने ये भी सुनिश्चित किया है कि इस प्रगति में हमारा किसान, हमारा श्रमिक वर्ग पीछे न रहे। इसलिए हमने पीएम किसान सम्मान निधि जैसी योजनाएं शुरू की। हमने किसान की आर्थिक ताकत को बढ़ाया और साथ ही उस पर फर्टिलाइजर के बढ़ते दामों का बोझ भी नहीं आने दिया। हमने किसान की आय बढ़ाने के लिए फसलों के एमएसपी बढ़ाई। आज इन प्रयासों का लाभ तेलंगाना के किसानों को मिल रहा है। 2014 में धान की जो एमएसपी 1300 रुपये थी, वो आज 2200 रुपये है। हमने अकेले तेलंगाना के किसानों से 1,30,000 करोड़ रुपए की धान खरीद की है। ये क्षेत्र हल्दी के किसानों का भी क्षेत्र है। कांग्रेस बीआरएस ने कभी उनकी भी चिंता नहीं की। हमने टर्मरिक किसानों के लिए टर्मरिक बोर्ड का गठन किया। 2014 में हल्दी की जो कीमत 6,000 से 8,000 रुपए प्रति क्विंटल थी, आज उसके 20,000 रुपए तक मिल रहे हैं। गन्ना किसानों के लिए भी हमने प्रति क्विंटल मूल्य बढ़ाकर 340 रुपये कर दिया है। यहां की राज्य सरकारों का आलम यह है कि वो अभी तक बंद पड़ी निजाम शुगर फैक्ट्री को शुरू नहीं कर पाए हैं। लेकिन हमने करीब 6,400 करोड़ रुपए खर्च करके रामागुंडम फर्टिलाइजर फैक्ट्री फिर से शुरू कर दी। इस फैक्ट्री में आज 75,000 टन यूरिया बन रहा है। इससे किसानों का फायदा तो हो ही रहा है, युवाओं को रोजगार भी मिल रहा है। अब अगले 5 वर्षों में हमें किसानों को समृद्धि की नई ऊंचाई पर लेकर जाना है। साथियों, पहले देश में विकास से जुड़े वायदों को सबसे बड़ा चुनावी झूठ माना जाता था, लेकिन इन 10 वर्षों में विकास भारत की सबसे बड़ी पहचान बनकर के उभरा है। आज भारत के आधुनिक इंफ्रास्ट्रक्चर की चर्चा पूरी दुनिया में होती है। इन 10 वर्षों में हमने तेलंगाना के इंफ्रास्ट्रक्चर के लिए अभूतपूर्व काम किया है। हमारे तेलुगु भाषी लोग दुनिया के हर देश में मिलेंगे, अच्छी पोजीशन में मिलेंगे, मेहनत करने वाले मिलेंगे,
और आप पूछिए, जो भी तेलुगु भाषी दुनिया में रहता है उसको पूछिए, आज दुनिया में उसका सम्मान है कि नहीं है? वो सीना तान करके कहेगा, मैं जहां भी जाता हूं हिंदुस्तान का गौरव होता है। हमने यहां करीब 25,000 करोड़ रुपए खर्च करके नेशनल हाईवेज बनवाए हैं। 2014 तक तेलंगाना में सिर्फ 2,500 किलोमीटर नेशनल हाईवेज थे। जरा आंकड़ा याद रखिए, 2014 के पहले यानी देश आजाद हुआ तब से लेकर के 75 साल 70 साल जो भी है समय, सिर्फ 2,500 किलोमीटर। ये उनका काम देखिए और ये मोदी का कमाल देखिए, हमने केवल 10 वर्षों में 2,000 किलोमीटर नेशनल हाईवे बना दिए। करीमनगर से वारंगल के बीच 2,500 करोड़ रुपए के 4 लेन प्रोजेक्ट जैसे विकास के काम यहां हुए हैं। हम तेलंगाना के रेलवे स्टेशनों को भी आधुनिक बना रहे हैं, यहां वंदे भारत कनेक्टिविटी बढ़ा रहे हैं। साथियों, आने वाले 2 जून को तेलंगाना के जन्म के 10 साल पूरे होंगे और इसलिए 4 जून को नतीजों के बाद केंद्र में भाजपा सरकार बनेगी। वो देश के साथ ही तेलंगाना के अगले दशक का भी भाग्य बनाएगी। इसलिए अगले 5 वर्ष तेलंगाना के लिए बहुत अहम है। अगले 5 वर्षों में हम तेलंगाना के हाईवेज और एक्सप्रेसवेज इस नेटवर्क को और आधुनिक बनाना चाहते हैं। अगले 5 वर्ष में हम यहाँ के रेलवे इंफ्रास्ट्रक्चर को बेहतरीन बनाएंगे। अगले 5 वर्षों में हमें डिजिटल इंडिया का विस्तार गांव-गांव तक करना है। अगले 5 वर्षों में हमें ग्रामीण क्षेत्रों में हजारों नए गोदाम बनाने हैं ताकि किसानों को लाभ हो। अगले 5 वर्षों में हमें घरों पर ज्यादा से ज्यादा सोलर पैनल लगवाने हैं ताकि बिजली बिल 0 हो जाए। और इस सब में तेलंगाना और तेलंगाना के प्रतिभाशाली युवाओं की बहुत बड़ी भूमिका होगी। यह 18वीं लोकसभा का चुनाव है। 18 साल के ऊपर के हर युवा को विकसित भारत के लिए वोट करना है, विकसित तेलंगाना के लिए वोट करना है। और ये तब होगा जब आप इस चुनाव में कमल के निशान पर बीजेपी को अपना आशीर्वाद दें। इस चुनाव में निजामाबाद से भाई अरविंद धर्मपुरी गारू, करीमनगर से पंडित संजय कुमार गारू और पेद्दापलई से मेरे भाई गोमासा श्रीनिवास भारी मतों से इनको विजयी बनाना है। आशीर्वाद मिलेंगे आपको, हर पोलिंग बूथ में जिताएंगे, हर पोलिंग बूथ में जाएंगे। और मैं आपको एक और बात कहूंगा, अभी किशन रेड्डी जी ने इसके विषय में विस्तार से बताया। अब देखिए, मैंने एक हिम्मत की है। अब वो हिम्मत तो मेरी तब काम आएगी जब आप मेरी मदद करेंगे मदद। देखिए, मैंने मेहनत की है, हिम्मत भी की है, लेकिन आपकी मदद के बिना कुछ होना नहीं है। करेंगे मदद। देखिए, मैंने एक काम किया है, टेक्नोलॉजी की मदद से मैं अब तेलुगु में आपसे बात करना चाहता हूं। 100% तो नहीं हो सकता,
लेकिन 80-90% तो हो जाएगा। लेकिन इसके लिए आपको एक काम करना पड़ेगा। करेंगे? करेंगे? आप अपने मोबाइल फोन पर सोशल मीडिया में जो एक्स होता है ना, एक्स साइट होती है, वहां जाकर के नमो इन तेलुगु हैंडल पर जाइए, तो वहां ये आपका सेवक आपसे तेलुगु में बात करेगा। अच्छा, मेरा एक और काम करेंगे आप? पहले वाला तो करेंगे ना? सब बताइए, करेंगे ना? जरा हाथ ऊपर करके बताइए, करेंगे ना? अच्छा, दूसरा एक काम करोगे? अभी मैंने ये हिम्मत की है, शुरुआत की है। अगर आप उसको सुन करके उसमें क्या क्या गलतियां रह गई है, उसमें क्या क्या कमी रह गई है, क्या मुझे बताएंगे क्या? आप मेरे टीचर काम करेंगे ना? मुझे सिखाएंगे ना तेलुगु? तो मुझे आपकी मदद चाहिए। मैं तेलुगु में आप लोगों से लगातार बात करना चाहता हूं, और इसलिए मैंने टेक्नोलॉजी का उपयोग किया है। मैं चाहता हूं आप ही नहीं, पूरा तेलंगाना अपने मोबाइल फोन पर मोदी को तेलुगु में सुने। और आप जब मोबाइल पर ऐप्स पर जाकर के नमो इन तेलुगु डाउनलोड करोगे, फिर आप किसी को भी कह सकते हैं, ये गड़बड़ मत कर, मोदी मेरी जेब में है। ऐसा कह सकते हैं ना? देखिए, ज्यादा से ज्यादा लोगों तक मुझे अपनी बात पहुंचानी है, उनकी भाषा में पहुंचाने का मैं प्रयास करूंगा। लेकिन उसके लिए तेलंगाना के हर मोबाइल फोन पर मोदी होना चाहिए, मोदी इन तेलुगु होना चाहिए। और मैं आपको गारंटी देने आया हूं, मैं विकसित तेलंगाना की गारंटी देता हूं दोस्तों। मुझे विश्वास है आप भी मुझे इस बार तेलंगाना में बीजेपी का परचम लहराने की गारंटी देंगे ना? आप भी मुझे गारंटी देंगे ना? देखिए, आपकी गारंटी के लिए आप अपने मोबाइल का फ्लैश चालू कीजिए, आपके मोबाइल का फ्लैश लाइट बनाइए। ये मुझे गारंटी देनी है आपको। आपके मोबाइल फोन की फ्लैश लाइट, हर किसी के मोबाइल की फ्लैश लाइट जलनी चाहिए। ये आपकी गारंटी है मुझे, ये आपकी गारंटी है मुझे। ये मेरे तेलंगाना के भाइयों बहनों की गारंटी है। मेरे साथ बोलिए, भारत माता की, भारत माता की, भारत माता की। बहुत बहुत धन्यवाद।